గిరినార్ పర్వతం. గిరినార్ పర్వతం మీద దత్తాత్రేయుడు ఒక్కడే కూర్చుని ఉండేవాడు. ఆ శిఖరం ఎప్పుడూ మేఘాలతో ఆడుకుంటూ గాలులతో మాట్లాడుతూ ఉండేది. కానీ ఒకరోజు ఆ పర్వతం ఏడవడం మొదలుపెట్టింది. రాతి గుండెలు పగిలినట్లు నీళ్లు కారాయి. ఆ ఏడుపుని దత్తాత్రేయుడు నవ్వాడు. ఏమిటి గిరి, నీ దుఃఖమా? ఏమది అని అడిగాడు. పర్వతం గొంతు వణుకుతూ అంది, స్వామి, వేల సంవత్సరాలుగా నేను నిశ్చలంగా నిలబడి మనుషుల్ని చూస్తున్నా. వాళ్ళు పైకి ఎక్కుతారు, పూజ చేస్తారు, కొండంత భక్తి చూపిస్తారు. కానీ కిందికి దిగగానే మళ్ళీ తమ మాయలో పడి ఒకరినొకరు చంపుకుంటారు, ద్వేషిస్తారు. నా గుండె భరించలేకపోతోంది స్వామి అని అంది. దత్తాత్రేయుడు మెల్లగా లేచి తన మూడు ముఖాలు ఒకేసారి చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి నవ్వినట్టు ఉంది. గిరి, నీవు రాయివి కాబట్టే ఇంత బాధపడుతున్నావు. రా, నీకోసం నేను ఒక కథ చెప్తాను, నీలోన జరిగిన కథ అని అన్నాడు దత్తాత్రేయుడు. స్వామి కథ మొదలుపెట్టాడు. ఎప్పుడో ఒకప్పుడు ఇదే గిరినార్ పర్వతంలో ఒక యువకుడు తపస్సు చేసుకుంటున్నాడు. పేరు విహంగ్. అతని గురువు చనిపోయి, గురువు ఆఖరి మాటలు ఇవి: నన్ను మించిన శిష్యుడివైతే దత్తుడు నీ ముందు ప్రత్యక్షమవుతాడు. విహంగ్ రోజుకు ఒకే ఒక ఆకు తింటూ, నీళ్లు కూడా 3 రోజులకు ఒకసారి మాత్రమే తాగుతూ, సూర్యుడు ఎక్కడెక్కడో ఉన్నా కళ్ళు మూసుకొని దత్తా దత్తా అని జపం చేస్తూ ఉంటాడు. 10 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆకాశంలో మేఘాలు చీలిపోయి ఒక సన్యాసి వచ్చి నిలబడ్డాడు. చిరిగిపోయిన గుడ్డ, చేతిలో కమండలం, కాళ్ల దగ్గర 4 కుక్కలు. విహంగ్ కళ్ళు తెరిచి చూసి ఏడుస్తూ కింద పడ్డాడు. స్వామి, మీరు వచ్చారా? దత్తాత్రేయుడు నవ్వాడు. అవును, వచ్చాను. కానీ నీకు నేను దొరకడం కష్టం కాదు, నీలో నీవు దొరకడం కష్టం అని అన్నారు. విహంగ్ కంగారుగా, ఏమిటి స్వామి ఈ మాట? నీవు 10 సంవత్సరాలుగా దత్తా దత్తా అంటున్నావు, కానీ నీ గుండెలో ఒక్క చిన్న అహంకారం ఇంకా ఉంది. నేను గొప్ప సాధకుడిని అనే గర్వం. దాన్ని వదిలేస్తే నేను నీలోనే ఉన్నాను అని అన్నాడు. విహంగ్ కళ్ళలో నీళ్లు. ఎలా వదులుతాను స్వామి? దత్తుడు చెట్టు క్రింద కూర్చుని ఒక చిన్న రాయి తీసుకుని విహంగ్ చేతిలో పెట్టాడు. ఈ రాయి నీ అహంకారం. దీన్ని ఈ పర్వతం మీద ఎక్కడికైనా విసిరేయి. కానీ ఒక షరతు: ఎక్కడ పడితే అక్కడ నీవు దాన్ని మళ్ళీ తీసుకోకూడదు. తీసుకుంటే నీ అహంకారం మళ్ళీ నీతోనే వస్తుంది అని చెప్పారు. విహంగ్ ఆ రాయిని బలంగా విసిరాడు. రాయి గాలిలో ఎగిరి ఎగిరి గిరినార్ పర్వతం గుండెలోనే పడింది. ఆ రాయి ఇప్పటికీ అక్కడే ఉంది. దత్తుడు అదే చోట కరిగిపోయాడు. విహంగ్ కళ్ళు మూసుకున్నాడు. తెరిచినప్పుడు అతనిలో దత్తుడు నిండిపోయాడు. అతను నవ్వాడు. ఆ నవ్వు పర్వతమంతా వ్యాపించింది. అప్పటి నుంచి గిరినార్ ఏడవడం మానేసింది. ఇప్పుడు ఎవరినైనా గిరినార్ని ఎక్కితే ఆ రాయి ఒక్కోసారి మనసులో మెరిసి, నీ అహంకారాన్ని ఇక్కడే పడాయి అని చెప్తుంది. పడేసిన వాడికి దత్తుడు లోపలే కనిపిస్తాడు. అందుకే గిరినార్ పర్వతం ఇప్పుడు ఏడవదు, నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే దాని గుండెలో ఒక చిన్న రాయి ఉంది. ఆ రాయిలో ఒక సాధకుడి అహంకారం ఉంది. ఆ అహంకారం పగిలిపోయిన చోట దత్తాత్రేయుడు శాశ్వతంగా కూర్చుంటాడు. జై గురుదత్త. జై గురుదత్త.